ఈ 9వ రోజు దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం విందాం. నిర్గమకాండం 27వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధగా మనసు పెట్టి ఈ వాక్యాన్ని ఆలకించాలని కోరుకుంటున్నాను. నిర్గమకాండం 27వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. బలిపీఠం దాని 4 మూలల దానికి కొమ్ములు చేయవలను, దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. ఆమేనంటారా? రైట్. ఈరోజు మన వాక్య సందేశం పేరు బలిపీఠం యొక్క కొమ్ములు అనండి. ఇంకొకసారి చెప్తారా? బలిపీఠం యొక్క కొమ్ములు. కొమ్ములు పరిశుద్ధ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. బలిపీఠం యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఈ బలిపీఠము ఎలా కట్టాలో దేవుడు మోషేకి తెలియజేస్తూ వచ్చాడు. బలిపీఠం యొక్క పొడవు 5 మూరలు ఉండాలని, బలిపీఠం యొక్క వెడల్పు 5 మూరలు ఉండాలని, ఎత్తు 3 మూరలు ఉండాలని, తుమ్మకరతో చేసి ఎత్తడి రేకు పొదిగించాలని, ఈ బలిపీఠం మీద నిత్యము కూడా అగ్ని మండుచు ఉండాలని, ఇలాంటి అనుభవాలు ఎన్నో దేవుడు మోషేకి తెలియచేస్తూ వచ్చారు. అయితే ఈ బలిపీఠం కట్టేటప్పుడు ఈ బలిపీఠానికి 4 మూలల కూడా కొమ్ములు ఉండాలి. ఈరోజు ఈ బలిపీఠానికి ఈ 4 మూలలో ఉన్న ఈ 4 కొమ్ముల గురించి ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనందరికి దేవుడు సూటిగా తేటగా మాట్లాడి మనల్ని బలపరచునుగాక. వాస్తవంగా చెప్పుకోవాలనంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఈ బలిపీఠానికి 4 మూలలు కూడా ఈ కొమ్ములు ఉండాలి. ఎందుకు అనే ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని మీరు వినగలిగితే, మన ప్రభువు ఒక ప్రాంతానికి సంబంధించిన ఆయన కాదు. ప్రస్తుతం చాలామంది తెలియక యేసు ప్రభు అంటే ఒక వీధికే దేవుడని, లేకపోతే ఒక ఊరికే దేవుడు అనుకుని, ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు అంటే ఒక గ్రామానికే దేవుడు అనుకునే వాళ్ళు కొందరు, మరికొంతమంది ఒక పట్టణానికి దేవుడు అనుకునే వాళ్ళు కొందరు, మరికొంతమంది ఒక మండలానికి దేవుడు అనుకునేవాళ్ళు, కొందరు జిల్లాకు మాత్రమే, రాష్ట్రానికి మాత్రమే, ఇట్లాగా అనుకుంటూ ఉన్నారు. కానీ మనం ఆరాధించే దేవుడు దేశానికి కాదు, ప్రపంచ దేశాలకి దేవుడు. ఆమేనని చెప్పండి. ఒకసారి నమ్మితే చప్పట్లు కొట్టండి. అందుకే 4 మూలలు కూడా ఆ కొమ్ములు ఉండాలి. నలుదిశలా కూడా ఆయన ప్రపంచానికే దేవుడు. ఇప్పుడు ఈ 4 మూలలు కూడా 4 కొమ్ములు ఉండాలి అని దేవుడు మోషేతో చెప్పాడు. అలాగే ఆ యొక్క బలిపీఠానికి 4 మూలలు కూడా 4 కొమ్ములు ఏర్పాటు చేశారు. ఈ చరిత్ర, ఇందులో కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయనుగాక. ఈ బలిపీఠం దగ్గరికి బలి అర్పించడానికి ఆ బలి పశువుని తీసుకొచ్చేటప్పుడు ఏం చేసేవారంటే, ఈ బలి పశువుని బలిపీఠం మీద అర్పించి, దాని కొమ్ములు ఉన్నాయి చూసారా, బలిపీఠం యొక్క కొమ్ములకి ఆ బలి పశువుని తాళ్లతో కట్టేసేవారు. అర్థమవుతుందా? ఈ బలిపీఠం మీద బలి పశువుని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ పశువుని, ఆ బలి అర్పించే పశువుని తాళ్ళు తీసుకుని ఆ 4 వైపులా ఆ తాళ్ళుతో ఆ బలి పశువుని కట్టేస్తూ ఉండేవారు. చాలా ఇంకా ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదన్నట్టు బంధించబడిన పరిస్థితి. ఈ 4 వైపులా కూడా తాళ్ళు తీసుకుని కట్టేస్తూ ఉండేవారు. యాజకుడు ఏం చేసేవాడంటే, బలిపీఠం మీద ఆ బలి అర్పించేటప్పుడు ఈ బలి పశువుని వధిస్తారు కదా, ఈ రక్తము బలిపీఠం మీద ప్రోక్షించబడతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ రక్తాన్ని తీసుకుని ఈ 4 వైపులా 4 కొమ్ములు కూడా ఆ బలిపీఠం మీద 4 కొమ్ములు కూడా ఆ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉండేవారు. ఇది మనం లేవి కాండంలో చదువుతూ ఉంటాం. బలుల గురించి చెప్పేటప్పుడు పూర్తిగా వివరంగా మీకు క్లారిటీగా తెలియచేస్తాను. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా?
సాధారణంగా కొమ్ములు అంటే చిన్నప్పుడు కొమ్ములు గుర్తొస్తున్నట్టున్నాయి మీకు. కొమ్ములంటే బెల్లం కొమ్ములు, ఆ పంచదార కొమ్ములు. ఈ కొమ్ములు కాదు, జంతువుకి వాస్తవంగా కొమ్ములు ఉంటాయి. ఏ బలి పశువు దగ్గరికైనా మనం చూస్తుంటే, ఏ జంతువునైనా మనం చూస్తూ ఉంటుంటే, ఎద్దు కావచ్చు, పొట్టేళ్ళు కావచ్చు, కొమ్ములు ఉంటాయి. సో ఇవి 4 మూలలు కూడా ఈ బలిపీఠం మీద ఈ రక్తాన్ని ప్రోక్షిస్తూ వచ్చిన అనుభవాలు. మనం ప్రకటన గ్రంథం, ఈ బైబిల్ రాయమని చెప్పినప్పుడు ప్రకటన గ్రంథం చాలామంది చదువుతూ వచ్చారు. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు 10 కొమ్ములు అని మనం చదువుతూ ఉంటాం. అది ఆ సబ్జెక్ట్ వేరు. ప్రకటన గ్రంథంలో 10 కొమ్ములు 10 రాజ్యాలను చూపిస్తూ ఉన్నాయి. రాబోయే అంత్యకాలంలో జరిగే విషయాల గురించి ఆ ప్రకటన గ్రంథంలో ప్రభువు రాయించి ఉన్నాడు. అయితే ఇక్కడ బలిపీఠం దగ్గర రాయబడిన ఈ 4 కొమ్ములు కూడా ఒక ఆత్మీయ సత్యాన్ని, ఒక ఆత్మీయ పాఠాన్ని మనకి దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. యేసు నామములో ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఈరోజు మీరు ప్రశ్న నోట్ చేసుకోండి. బలిపీఠం యొక్క 4 కొమ్ములు దేనికి సాదృశ్యము? బలిపీఠం యొక్క ఈ 4 కొమ్ముల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే ఈ 4 కొమ్ముల గురించి 4 ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటాం. చదువుదామా? మొదటి మాటను చదివే ముందు అసలు ఈ కొమ్ము గురించి జనరల్గా మనం ఆలోచిస్తుంటాం కదా. అప్పుడప్పుడు చూడండి, వీడికి ఈ మధ్యన చెప్పండి కొమ్ములు వచ్చేసినాయి, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి, భూమి మీద నట్టలేదు అని ఇలాగ జనరల్గా జనాలు మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఇలాంటి పదాలు వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ బలిపీఠం దగ్గర ఉన్న ఈ 4 కొమ్ములు ఒక ఆత్మీయ పాఠాన్ని మనకి నేర్పిస్తాయి. అందులో మొదటి కొమ్ము గురించి మనం చదువుదాం. రాజుల మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం 50-51 వచనాలు మనం ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. రాజుల మొదటి పుస్తకం మొదటి అధ్యాయం 50-51 వచనాల్లో రాయబడిన శ్రేష్టమైన మాటలు ఒకసారి చదువుదాం. అదోనియా లేచి సొలొమోనుకి భయపడి బయలుదేరి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠ కొమ్ములు పట్టుకుని రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండగా ఈ దినము నాకు ప్రమాణం చేయాలని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారం తేగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సరే, ఈ చరిత్ర మీకు చెప్పి అప్పుడు పాయింట్ మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. వాస్తవంగా అదోనియా ఎవరంటే దావీదు కొడుకే. సొలొమోను ఎవరంటే సొలొమోను కూడా దావీదు కొడుకే. ఇప్పుడు దావీదు సింహాసనం ఎండ్ అయిపోయినప్పుడు, ఓ మాటలో చెప్పాలంటే దావీదు తర్వాత నెక్స్ట్ ఎవరు సింహాసనం మీద కూర్చుంటారు? నేను కూర్చుందామని ఎదురు చూస్తున్న సందర్భాలు అవి. అదోనియా గర్వించి నేనే సింహాసనం మీద ఉండాలని తనకు ఒక టీం ఒకటి రెడీ చేసుకున్నాడు. తనకు ఒక టీం, ఓ మాటలో చెప్పాలంటే తనకు ఒక బ్యాచ్ని రెడీ చేసుకున్నాడు. అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా తన వల్ల కాలేదు. అయితే బెత్షెబా ఉంది చూసారా, బెత్షెబా దావీదు దగ్గరికి వెళ్ళి అంటది, అయ్యా నీ తర్వాత ఈ సింహాసనం మీద సొలొమోను రాజే ఉంటాడని చెప్పారు కదా, ఖచ్చితంగా ఆ విధంగానే ఉండాలని ఆమె వేడుకున్న సందర్భాలు ఆ అధ్యాయంలో మనకి కనబడతా ఉంటాయి. చివరికి అదోనియా ఆలోచించి ఏం చేస్తారంటే తానే స్వయంగా నేనే రాజు అయిపోయాను అనుకుని కొంతమందిని తీసుకుని ఊరేగించుకుని రెడీ అయిపోయి ఊర్లో కేకలు వినపడతా ఉంటాయి, సంబరాలు వినపడతా ఉంటాయి. ఓ మాటలో చెప్పాలంటే అందరూ ఏంటరా బాబు ఇలా జరిగిపోయింది అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయం సొలొమోనుకి తెలుస్తూ ఉంటుంది. వెంటనే ఆలోచిస్తూ ఉంటాడనమాట. సందర్భం అంతా, చరిత్ర అంతా ఆ అధ్యాయంలో మనకు కనబడుతుంది.
చివరికి అమ్మో సొలొమోనుకి తెలిసిపోయింది, ఇంకేముంది, అయిపోయింది నా పని అనుకుని భయపడిపోయి ఉంటాడు అన్నమాట. వెంటనే ఆ భయపడిపోయి సొలొమోను చేతిలోంచి తప్పించుకోవటం కోసం, మరణ భయంతో, ప్రాణ భయంతో సొలొమోను చేతిలోంచి తప్పించడం కోసం పరిగెత్తి గబగబ వచ్చేసి ఆ బలిపీఠం కొమ్ము పట్టేసుకుంటాడు. ఎప్పుడైతే బలిపీఠం కొమ్ము పట్టుకున్నాడో తనకి ప్రాణ అపాయం నుంచి తప్పించబడ్డాడు. ఆమేనని చెప్తారు ఒకసారి. సో మొదటి మాట, ఈ బలిపీఠం యొక్క కొమ్ము మనకు నేర్పించే ఒక ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఫస్ట్ పాయింట్ దేవుని రక్షణ అనండి. ఇంకొకసారి చెప్తారా? దేవుని రక్షణ అనండి. నిజంగా దేవుని దగ్గర మనకి ఎంత భద్రత ఉందో, దేవుని దగ్గర మనకి ఎంత కాపుదల ఉందో, దేవుని దగ్గర నిజంగా ఎంత సెక్యూరిటీ ఉన్నదో. ఈ యొక్క సొలొమోను దగ్గరికి వచ్చి మనవి చేసుకున్నప్పుడు సొలొమోను తనతో ఒక మాట చెప్తా ఉంటాడు. అదోనీయును క్షమించే ముందు ఒక నిబంధన చేశాడు. నువ్వు యోగ్యంగా బ్రతికితే సరే, లేకపోతే అంతే. నిజమే, మన జీవితాల్లో కూడా ఈ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి ఆ బలిపీఠం కొమ్మును పట్టుకున్నప్పుడు మరణ అపాయం నుంచి ఆయన కాపాడబడ్డాడు, వాస్తవమే. కానీ సొలొమోను ఏం చెప్తారంటే, నువ్వు సరిగ్గా బ్రతికితేనే కాపాడబడేది. మనం కూడా ఆ బలిపీఠమైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు సరిగ్గా బ్రతికితేనే, సరిగ్గానే సరిచేయబడితేనే మనకు కూడా రక్షణ, సేఫ్, క్షేమం దేవుడు మనకిస్తాడు. కానీ చివరికి ఈ అదోనియా సరిగ్గా బ్రతకలేదు. తప్పించబడింది వాస్తవమే, సరిగ్గా బ్రతకలేదు. తన తండ్రి యొక్క పరుపుని అపవిత్రపరచాలనుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది ఆత్మీయులు ఈ బలిపీఠం అనే ఈ కొమ్ము దగ్గరికి వచ్చినప్పుడు, మీరు రక్షింపబడింది వాస్తవమే, మీకు దేవుడిచ్చిన రక్షణ చాలా గొప్పదే, అయితే మన రక్షణ అంతము వరకు కూడా కాపాడుకోవాలి. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. చూడండి, క్రొత్త నిబంధన సంఘంలో ఈ మాట ప్రభు చెప్తాడు. లూకా సువార్తలో ఈ అనుభవాన్ని ప్రవచనాత్మకంగా తెలియచేస్తూ ఉంటారు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 75వ వాక్యంలో జకరియా ప్రవచనాత్మకంగా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. చదవమ్మా. 68 నుంచి 75 వచనం వరకు, అది రెండు అన్ని కలిసి ఉంటాయి ఆ వచనాలు. ఒకసారి చదువుదామా? ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. మన శత్రువుల చేతుల నుండి విడిపించబడి, ఆ మాటలు మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. ఓకే, ఆ పై వచనం నుంచి చదువుదామా? లూకా సువార్త 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు స్తుతింపబడును గాక. ఓకే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. విమోచన కలుగు చేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, మన కొరకు రక్షణ శృంగము, అనగా రక్షణ శృంగము, మన కొరకు రక్షణ శృంగముగా, అనగా మన శత్రువుల చేతిలో నుండి, మనల్ని ద్వేషించే వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. ఆఖరిలో ఉన్న మాట చూడండి, మన శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా, నీతిగా ఆయన సేవించినట్లుగా ఈ రక్షణ కలుగు చేశాడు. అసలు దేవుడు మనకి ఎందుకు రక్షణ ఇచ్చాడంటే, 3 అనుభవాలు ఇక్కడ ఈ వచనంలో మనకు కనబడుతున్నాయి. ఒక వ్యక్తికి బలిపీఠం దగ్గరకు వచ్చిన వెంటనే, ఆ కొమ్ము పట్టుకున్న వెంటనే రక్షించబడ్డాడు. ఒక భద్రత, క్షేమం వచ్చింది. దేవుని బిడ్డలమైన మనం కూడా క్రీస్తు ప్రభు బలిపీఠమై ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఆయన్ని సమీపించిన వెంటనే దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ వచనంలో 3 అనుభవాలు మనకు కనబడుతున్నాయి. ABC అని చెప్తాను. దేవుడు మనకి ఎందుకు ఈ రక్షణ ఇచ్చాడంటే, శత్రువుల చేతిలో నుండి మనల్ని తప్పించుటకు. అందరూ నాతో కలిసి చెప్పండి, దేనికోసమంటే దేవుడు రక్షణ ఇచ్చింది? శత్రువుల చేతుల నుండి తప్పించబడటానికి. శత్రువు ఎవరో తెలుసా? అపవాది. అపవాది 12 తెలుసా? ఎవరిని మింగుదుమని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు.
దేవుడు నీకు ఇచ్చిన రక్షణతో ఎప్పుడు కూడా అపవాదిని ఎదిరించాలి. నువ్వు పొందుకున్న రక్షణను ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. శత్రువు చేతుల నుంచి నువ్వు విడిపించబడ్డ మరలా నువ్వు శత్రువు చేతులకు వెళ్ళిపోకూడదు. నువ్వు రక్షింపబడి విడిపించబడిన నీ ఆత్మీయ జీవితం మరలా శత్రువు చేతులకు వెళ్ళకూడదు. అందుకోసం ఈ రక్షణ ప్రభు ఇచ్చాడు. బి పరిశుద్ధంగా బ్రతకడానికి. సి నీతిగా బ్రతకటానికి. ఇందుకోసం దేవుడు మనకి ఈ రక్షణ భాగ్యం ఇచ్చాడు. రక్షింపబడిన తర్వాత ప్రతి క్రైస్తవుడు మరలా శత్రువు చేతికి వెళ్ళకూడదు. రక్షింపబడిన తర్వాత ఈ బలిపీఠపు కొమ్మును పట్టుకున్న తర్వాత మరలా అపవిత్రంగా బ్రతకూడదు. రక్షింపబడిన తర్వాత మరలా నీతికి భిన్నంగా దుర్నీతి మార్గాల్లోకి వెళ్ళకూడదు. సో దేవుడు నీకు ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడంటే ఈ 3 అనుభవాలు: శత్రువు చేతిలోంచి విడిపించబడటం, పరిశుద్ధంగా బ్రతకడం, నీతిగా బ్రతకటం. అందుకోసమే ఈ రక్షణ దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను ఎప్పటికీ మనం కాపాడుకుందాం. రక్షణ చాలా విలువైంది. ఆ రక్షణలోనే మనం స్థిరపరచబడి అంతము వరకు రక్షణ భయముతో వణుకుతో కొనసాగిద్దాం. రక్షణలో ఎదుగునట్లుగా పాలనే దేవుని వాక్యాన్ని అపేక్షిద్దాం. సొంత రక్షణ భయముతో కొనసాగిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఆయన తన మామూలుగా కొంతమందికి ఏమీ తొయ్యక ఏదోటి చేస్తూ ఉంటారు. ఈ పెద్ద ఆయన కూడా తనకు ఖాళీగా ఉండడం ఎందుకని ఏదోటి చేస్తూ ఉందామని ఏదోటి చేస్తూ ఉన్నాడు. చాలా అన్ని సౌకర్యాలు ఆయనకు ఉన్నాయి. ఆయనకుండే ఆశ ఏమిటంటే ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదోటి చేద్దాం. చూడండి, చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదోటి చేస్తూ ఉంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆయన జాబ్ చేస్తూ ఉండేవారు, ఏదో చిన్న ఉద్యోగం. రిటైర్మెంట్ అయిపోయింది, అయినా సరే ఇంటి దగ్గర ఏం తోయక వాళ్ళు అన్నారట, బాబు నువ్వు ఇంటి దగ్గర ఉంటావు ఎందుకు, సరదాగా వస్తూ ఉండు, డ్యూటీకి వచ్చినట్టు హ్యాపీగా ఉంటుందని. మరలా ఆయన ఖాళీగా ఉండటం ఎందుకని వెళ్తూ ఉంటాడు. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎవరొకరు ఏదో చేస్తూ ఉంటారు ఖాళీ ఉండకుండా. సో ఈయనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏమీ కొదువు లేవు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఈయనకున్న అలవాటు ఏంటంటే ఖాళీగా ఉండడం ఎందుకులే అనుకుని ఒక గొర్రె పిల్లని చక్కగా పెంచుకుంటూ ఉన్నాడు. గొర్రె పిల్ల సరదా, కొంతమందికి మొక్కలు పెంచుతూ ఉంటారు, కొంతమంది కోళ్ళు పెంచుతూ ఉంటారు, కొంతమంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇట్లా కొంతమంది అలవాటు ఉంటుంది. ఈ వ్యక్తికి గొర్రె పిల్లని పెంచుకోవాలనే ఆశ ఉంది. గొర్రెని చక్కగా పెంచుతూ ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. తన స్నేహితుడి దగ్గర ఆలోచన కలిగి, నువ్వు గొర్రె పిల్లని పెంచుకుంటున్న బాగానే ఉంది, నా దగ్గర ఒక బ్లాక్ క్వీన్ ఒకటి ఉంది, నల్లరాని ఒకటి ఉంది, దాన్ని కూడా పెంచుతావా అని అడిగాడు. వద్దులే బాబు, నాకు అసలు ఇది పెంచడమే కష్టమైపోతుంది, గొర్రెలకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చూసుకోవాల్సి వస్తుంది, మరలా నేను నీ దగ్గర ఉన్న బ్లాక్ క్వీన్ తీసుకురావాలంటే నా వల్ల కాదు, కష్టమైపోతుంది అంటే, లేదు సరదాగా పెంచు, ఖాళీగా ఉన్నావు కదా అని అంటే, బ్లాక్ క్వీన్ నల్ల రాణి ఎవరు, మీరు ఫిక్స్ అయిపోయారు, ఎవరు, పంది. సో ఈ రెండింటిని కూడా ఈ యజమానుడు పెంచుతూ ఉన్నాడు, ఖాళీగా ఉండడం ఎందుకని. ఓ రోజు ఈ రెండు ప్రయాణమై వెళ్తూ ఉన్నాయి. వెళ్ళే దారిలో ఒక చోట చిన్నగా ఒక చిన్న కాలువ దాటాలి. ఆ కాలువ మీద ఎలా ఉందంటే ఒక చిన్న చెక్క వంతెన లాంటిది, చిన్నదన్నమాట, చెక్క లాంటిది ఒకటి వేశారన్నమాట. ఇది దాటుకొని వెళ్ళాలన్నమాట. ఈ కాలువ దాటి వెళ్తూ ఉంటుంటే గొర్రెపిల్ల బాగానే దాటుకుంటా ఉంది, ఈ పంది పిల్ల కూడా బాగానే దాటుకుంటా ఉంది. ఇద్దరు కూడా దేవుడు దేవాలని చెప్పాలి, ఇద్దరు కూడా బాగానే ఆ వంతెన దాటేసి ఆ కాలువ దాటేసిన వెంటనే బురద ఉంది. ఈ కాలు జారి ఈ గొర్రెపిల్ల ఆ బురదలో పడ్డది. మన ముందు వెళ్ళేటప్పుడు ఎవరైనా గుంటలో పడ్డారనుకోండి, మనకు కూడా తెలియదు, ఇంకా పడుతూ ఉంటాం. వెంటనే ఇది పడిన వెంటనే ఈ పంది పిల్ల కూడా వెళ్ళి అదే బురదలో పడ్డది. విచిత్రం చెప్పనా, గొర్రెపిల్ల పడ్డది తిరిగి
బురదలోంచి పైకి వచ్చేయాలి, ఆ బురదలో ఉండకూడదని ఏదో విధంగా పైకి వచ్చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పందిపిల్ల ఉందే, యజమానుడు చూస్తూ ఉన్నాడు, పడ్డది కానీ స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టుంది మనోడికి. అస్సలు ఆ బురదలోంచి రావట్లేదు. గొర్రెపిల్ల అద్భుతంగా దులిపేసుకుని బయటకు వచ్చేసింది, కానీ ఆ పందిపిల్ల మాత్రం బురదలోంచి రావట్లేదు. ఆ యజమానుడు అంటాడు, నీకు పొద్దున్నే దుబాయ్ నుంచి తీసుకొచ్చిన సబ్బుతో స్నానం చేపించానే పంది, నీకోసం దుబాయ్ సెంట్ కొట్టానే, నీకోసం ఇన్ని చేసి మరలా బురదలో దొలుతావేంటి? ఆ యజమానుడిని పిలిచి అంటాడంట, నా వల్ల కాదు ఈ పంది పిల్లని పెంచడం, నా వల్ల అయితే కాదు. గొర్రె పిల్ల హ్యాపీగా బురదలో పడ్డది, వెంటనే చక్కగా వెళ్ళిపోయి దులిపేసుకుని ఎక్కడ వాటర్ ఉందో అక్కడికి వెళ్ళిపోయి చక్కగా కడిగేసుకుంది. ఇది మాత్రం బురదలోనే కొట్టుకుంటుంది, నా వల్ల కాదు, దీన్ని నువ్వే పెంచుకొని ఆయన చేతికి అప్పగించితే ఆయన అంటాడంట, ఈ పంది పిల్ల మారాలంటే దీనికి ఆపరేషన్ చేయాలన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. దీనికి ఆపరేషన్ ఎవరు చేస్తారు? చెయ్యాలంతే. ఆపరేషన్ ఏం చేయమంటావు? ఓ పని చేయి, ఆ గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె గుండు తీసుకుని దీన్ని కముర్చు. ఇక ఎక్కడ బురదున్నా ఆ బురదలోకి వెళ్ళదు. ఒకవేళ బురదలో పడిపోయినా అక్కడ దొలదు. బురదంటే ఇష్టముండదు ఆ గొర్రె పిల్లకి. సరే అనుకుని ఈ పంది పిల్ల కోసం ఆ గొర్రె పిల్లని వధించి ఆ గుండు తీసి దీనికి ఆపరేషన్ చేశాడు. ఇప్పుడు ఎంత బురదలోకి వెళ్ళి తీసుకెళ్తున్నా సరే పొరపాటున బురదలో కూర్చోవట్లేదు. నేను ఎందుకు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంటే, మనల్ని కూడా ఒకప్పుడు బురదనే పాపంలో పొరలిన వాళ్ళమే, లోకాశల్లో ఉన్నవాళ్ళమే, దేవుని దగ్గర రాకముందు ఎన్నో ఆశలతో ఉన్నవాళ్ళమే. ఇప్పుడు ఈ బలిపీఠాన్ని సమీపించాం కదా, ప్రభు దగ్గరికి వచ్చాం కదా, ఈ కొమ్ము పట్టుకున్నాం కదా, మనకి రక్షణ దొరికింది కదా. మరి ఈ రక్షణ వచ్చిన తర్వాత మరలా శత్రు చేతిలోకి వెళ్ళిపోతున్నామా? ఆలోచించండి. అపవాది ఆలోచనలోకి వస్తున్నాయా? అపవాది ఇష్టానుసారంగా అపవాది శోధిస్తూ ఉంటాడు. అపవాది ఎప్పుడు కూడా ఏదో చేస్తూ ఉంటాడు. అపవాది క్రియల్లోకి మనం వెళ్తున్నామా? ఆలోచించండి. ఒకేలా నీతి తప్పి దుర్నీతిగా బ్రతుకుతున్నామా? మనసు పెట్టండి. ఒకేలా పరిశుద్ధత విడిచిపెట్టి అపవిత్రతలోకి వెళ్ళామా? ఈరోజు ఈ బలిపీఠము కొమ్ము నీకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణ. రక్షణనే ఒక కొమ్ముని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ రక్షణను కాపాడుకుంటూ ఇలా బ్రతకటానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. తమ పాపములు ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను చూడండి మీకు. దేవుని లేఖనంలోంచి లేవీకాండం 4వ అధ్యాయం 25వ వాక్యం చూడండి ఒకసారి. లేవీకాండం 4:25. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి నిమిత్తమై పశువు రక్తంలో కొంచెం తన వ్రేలితో తీసి దహన బలిపీఠం కొమ్ముల మీద ఎక్కడ వేయాలంట? రక్తం బలిపీఠం మీద కొమ్ముల మీద. నెక్స్ట్ దాని రక్తశేషమును దహన బలిపీఠం అడుగు భాగాన్ని కూడా ప్రోక్షించాలి. అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి చూడండి ఆ బలిపీఠం. ఆ బలిపీఠం కొమ్ము మీద రక్తం ప్రోక్షించారు, బలిపీఠం అడుగు భాగాన్ని కూడా రక్తం ప్రోక్షించారు. యేసయ్య నీ కోసం నిలువెల్ల రక్తసిక్తం అయిపోయాడు కదా, ఆయన బలి పశువుగా వధించబడ్డాడు కదా. ఎంత గొప్ప రక్షణ నీకు ఇస్తే మరలా బురదలోకి ఎలా అనిపిస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో యేసు రక్తం చేత మీరు కడగబడి పరిశుద్ధపరచబడుదురుగాక, నూతన పరచబడుదురుగాక. దీనికి ఇంకా మీకు ఆత్మీయంగా చెప్పుకోవాలంటే, ఇస్సాకుని అబ్రహాము బలి అర్పించే ముందు బలిపీఠం కట్టాడు కదా, కట్టాడా లేదా? కట్టాడు. తీసుకుని వెళ్తా ఉన్నాడు మోరియా పర్వతం దగ్గరికి. వెళ్ళేటప్పుడు పని వాళ్ళతో ఇలా అంటారు, మీరు ఇక్కడే ఉండండి, మేము బలి అర్పించి వస్తాం. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ బలి అర్పించడానికి
కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడ? అబ్రాహాం ఏమంటున్నాడు? యెహోవా ఈరే. దేవుడే చూసుకుంటాడు. వాస్తవంగా తన కుమారుణ్ణే బలిగా అర్పించాలనే విషయం తండ్రికి తెలుసు, కానీ చెప్పలా. తీసుకెళ్ళిపోయాడు, బలిపీఠం మీద తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద సమకూర్చబడ్డాడు. ఇప్పుడు కత్తి తీసుకుని దేవునికి బలిగా అర్పిద్దామని ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, అబ్రహాం, నువ్వు ఈ విషయంలో దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైంది. నువ్వు నీ కుమారుని కాదు బలి అర్పించాల్సింది. అక్కడ కొమ్ములు, వెరీ గుడ్, బాగా క్యాచ్ చేశారక్క, కొమ్ములు తగులుచున్న ఒక పొట్టేళ్ళు ఉంది, అదే యేసుక్రీస్తు ప్రభు. కొమ్ములు తగులుచున్న ఒక పొట్టేళ్ళు ఉంది అక్కడ ఆ పొదలో. తీసుకొచ్చి ఇస్సాకుకు ప్రతిగా ఈ పొట్టేళ్ళు అర్పించబడింది, వధించబడింది. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలుగు చేశాడు చూడండి. మరి ఎంత త్యాగమైపోయిన ప్రభు నీకింత గొప్ప రక్షణ ఇస్తే మరలా బురదలోకి ఎలా వెళ్ళాలనిపిస్తుంది? విడిచి వచ్చిన పాపం మరలా ఎలా చేయాలనిపిస్తుంది? ఒకప్పుడు ఎంతో వైరాగ్యంగా బ్రతికిన అనుభవాల్లో మరలా ఆ వ్యసనము, ఆ త్రాగుడు కావచ్చు, ఆ అలవాటు కావచ్చు, ఈ పాప సంబంధమైన ఏదైనా కావచ్చు, దేవుడు నీ కోసం బలి అర్పించబడ్డాడు, నీకెంతో గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. ఆదికాండం 22:13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తు చూడగా పొదలో కొమ్ములు తగులుచున్న ఒక పొట్టేళ్ళు అతనికి కనబడిన. కుమారునికి అమాటించండి, కుమారునికి మారుగా పెట్టి మారుగా దహన బలి అర్పించాడు. ఎంత త్యాగం అండి, ఎంత దైవికమైన ప్రణాళిక ఇది. నిజంగా మనశిక్ష ఆయన భరించాడు, ఎంతో గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎందరికో లేదండి, లోకంలో ఎంతోమందికి రక్షణ లేదు, వాళ్ళు ఇంకా శిక్షకు దగ్గర అవుతున్నారు. దేవుడు మనల్ని శిక్ష ఆయన భరించి ఈ కొమ్మును పట్టుకుంటే నువ్వు రక్షించబడతావు. అలా ప్రభుని చేరి అందరికీ దేవుడు రక్షణ ఇచ్చి ఆ రక్షణ కాపాడుకునే కృప దేవుడు మనకిచ్చునుగాక. రెండో మాటలకి వెళ్ళిపోదాం. ఈ బలిపీఠానికి 4 మూలల 4 కొమ్ములు ఉండాలి. అందులో మొదటి కొమ్ము పేరు చెప్పండి, దేవుని రక్షణ. 2 కీర్తనల పుస్తకం 89వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. కీర్తనల పుస్తకం 89:17. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుందని భక్తులు ఈ మాటలు తెలియజేస్తున్నారు. రెండవదిగా ఈ కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని బలము అనండి. ఇంకొకసారి చెప్పండి. వారు ఇలా మాటలు, వారి బలము వారి అతిశయము నీవే. అంటే ఈ కొమ్ము దేన్ని సూచిస్తుందంటే దేవుని బలం. వాస్తవంగా ఆ బలిపీఠం ప్రభువే. ఈ కొమ్ము 4 మూలల 4 కొమ్ములు ఉన్నాయి కదా, రెండవ కొమ్ము ఏమిటంటే దేవుని బలం. వాస్తవంగా మీకు చెప్తాను, జనరల్గా మీరు ఆలోచించండి మనసు పెట్టి. ఏ జంతువు అయినా సరే, ఎద్దైనా పొట్టేళ్ళైనా ఏ జంతువు అయినా సరే, తనకి ఏదైనా హాని జరగబోతున్నప్పుడు ఆ కొమ్ముతోనే తను కాపాడుకుంటుంది. ఆ కొమ్మే దానికి బలం. అప్పుడప్పుడు చూడండి, ఆంబోదు వస్తుంది అనుకోండి, లేదా ఎద్దు వస్తుంది అనుకో, ఒరే బాబు ఇక పొడిచిందంటే ఇక అంతే సంగతులు. ఆ జంతువు తన్ను కాపాడుకోవడానికి ఆ కొమ్ము బలంగా పనిచేస్తుంది. అలాగే దేవుడు కూడా నీకు ఒక బలాన్ని ఇచ్చాడు. ఈ కొమ్ము దేవుని బలానికి గుర్తు, శక్తికి గుర్తు. శక్తి, బలము ఈ రెండు ఒకటే. నిజంగా యేసుక్రీస్తు ప్రభు బలవంతుడైన దేవుడు ఆయన. అందరూ ఒకసారి ఆమేనంటారా?
గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో వారి బలమే. సో దీన్ని ఆత్మీయంగా వాక్యంలోంచి కొన్ని అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తా. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. హబక్కుకు గ్రంథం 3:19. యెహోవాయే నాకు బలము, ప్రభువుకు యెహోవాయే. హబక్కుకు 3:19. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయనను కూర్చోబెడతాడు. సో ఇక్కడ భక్తుడు హబక్కుకు ఏమంటాడంటే, ప్రభువుకు యెహోవాయే నా బలం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ బలిపీఠాన్ని నువ్వు సమీపించో, ఆ కొమ్ము దేవుని బలానికి గుర్తుగా ఉంది. ఈరోజు దేవుని సన్నిధిని వెంబడించిన మీ ఆత్మీయ జీవితాల్లో దేవుడే నీకు బలం. మీ పక్కోళ్ళకి షేక్ అండ్ ఇచ్చా మాట చెప్పండి, దేవుడే నా బలం అనండి. అంటలేదు, ఇంకోసారి చెప్పండి, ఆమేన్. దేవుడే మన బలం అండి. ఏముందని మీరు, నాకు దేవుడు ఉన్నాడనే బలం, ఆమేన్. దేవుడున్నాడనే ధైర్యం. కొన్నిసార్లు అడుగుతుంటారు, జాన్ వెస్లీ అన్నయ్య నీకు ఎన్ని గుండ్లు? నాకు ఒకటే గుండు. ఏంటన్నయ్య బాబు, ఏంటన్నయ్య మమ్మల్ని నిద్రపోనివో, మీరు నిద్రపోరు, ఏంటన్నయ్య క్షణం తీరుకుండదు, రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ప్రభు కోసం. నాకున్నది ఒకే గుండు, కానీ దేవుడున్నాడనే ధైర్యం ఆయన ఇచ్చాడంతే. హల్లెలూయా. ఒంటరి పోరాటం నుంచి ఇప్పటి వరకు ఆయన నడిపించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. దేవుడే మన బలం అండి. సో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ బలిపీఠాన్ని సమీపించిన వెంటనే నువ్వేమనుకోవాలంటే, నా దేవుడే నాకు బలం. బలము తనదని మరొకసారి దేవుడు చెప్తున్నాడు. పౌలు అంటాడు కదా, నన్ను బలపరుచు క్రీస్తునందే. అంటే దేవుడు బలపరచకపోతే మనం ఏం చేయలేం. కానీ ఈరోజు చాలామంది వారి సొంత బలం మీద ఆధారపడతా ఉన్నారు. నేను ఎప్పటికీ చెప్తాను, మన బలం ఎందుకు పనిచేయదండి. మనిషి బలం ఎలా ఉంటుంది? ఒక 20 ఏళ్ల వయసులో, లేదా 30 ఏళ్ల వయసులో, ఒక 25 ఏళ్ళు, ఇట్లా ఈ వయసులోకి వచ్చినప్పటికి ఒక 30-40 అట్లా దాటినప్పుడు, యేసు బలం ఉన్నప్పుడు ఒక 50 కేజీల బస్తా నువ్వు మోయొచ్చు. రాను నీ బలం ఏమవుతుందంటే డౌన్ అవుతూ ఉంటుంది. కానీ దేవుణ్ణి నువ్వు బలంగా కలిగి ఉంటే ఏదైనా నువ్వు చేయటానికి శక్తిని ఇస్తాడు ఆయన. నీ ఇంట్లో నీ పిల్లల భవిష్యత్తు, ఇది నా వల్ల కావట్లేదండి, ఈ పిల్లల్ని నేను చదివించలేకపోతున్నాను అయ్యారు, నా వల్ల కాదు. ఓకే, నీ వల్ల అయితే కాదు, నిన్ను బలపరిచే క్రీస్తున్నాడు కదా. దేవుని మీద నువ్వు డిపెండ్ అయిపోయి ఆయన మీద ఆధారపడితే ఆయనే నా బలం. నా కాళ్ళని ఆయన ఏం చేస్తాడంటే లేడి కాళ్ళ వలె చేస్తాడు. లేడి, జింక ఎంత వేగంగా పరిగెడతాయి, అంతగా దేవుని కోసం, నీ కుటుంబం కోసం అంతగా ప్రయాసపడటానికి. హబక్కుకు ఏమంటాడు తెలుసా? ఆ పై వచనాల్లో, అంజూరపు చెట్టు ఫలించకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్టు ఫలాలు ఇవ్వకపోయినా పర్లేదు, ఒకేలా ఒలివ చెట్టు పంట ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ యొక్క పశుశాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, పంట చేతికి రాపోయినా పర్వాలేదు. ఏందయ్యా నీ బలం? యెహోవాయే నా బలం. ఒక్క నెల జీతం రాకపోతే ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అప్పుడు అంటారు ఏ మాట? యెహోవాయే నా బలం. రాదు మనకి. కొన్నిసార్లు ఆ క్లిష్టమైన పరిస్థితి గుండా కూడా దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. అయినా నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ పిల్లలకి మంచి ఆధారంగా ఉంటాడు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. దీన్ని ఆత్మీయంగా మీకు కొన్ని పాఠాలు చెప్తాను. కొన్నిసార్లు అపవాది నీ చేతిలోకి వచ్చి ఏమంటాడంటే, నీ చెవిలోకి వచ్చి ఇట్లాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఇదిగో నీ బంధువులు ఉన్నారు కదా, వాళ్ళే నీ బలం. నీ స్నేహితులు ఉన్నారు కదా, ఇవాళ ఫ్రెండ్షిప్ డే అంటే ఆ షిప్ ఎప్పుడు మునిగిపోద్దో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మనకి ప్రేరేపిస్తూ ఉంటాడు. స్నేహితులు నీ బలం అంటాడు. ఇంకా చెప్పాలంటే నీ దగ్గర ఉన్న డబ్బు నీ బలం అంటాడు. లేకపోతే జనబలాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ తాత్కాలికమైన కొంతవరకు మనకు ఉపయోగపడతా ఉంటాయి.
కానీ ఏదైనా నీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నీ ఎదుట నిలబడకపోవచ్చు, కానీ దేవుణ్ణి నువ్వు బలంగా కలిగి ఉన్నావు అనుకో, ఆ కొమ్మును నువ్వు ఆశ్రయిస్తే నీకు ఇదిగో నీ చేతిలో ఫలింపు అనేది లేకపోయినా, పశువులు సాల్లో లేకపోయినా, ఎంత క్లిష్టమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. కృపచేత దేవుడిని నడిపించునుగాక. యోసేపు గురించి ఒక అద్భుతమైన దీవెన మోషే ఇచ్చాడండి. తన పిల్లలకి దైవ సేవకుల నోటి నుంచి వచ్చే ఆ దీవెన మనకు అవసరం. వాస్తవంగా యాకోబు యొక్క 12 మంది కొడుకుల్ని వాళ్ళ నాన్న తండ్రిగా మోషే, వాళ్ళ నాన్న యాకోబు ఈ 12 మందిని దీవించారు. అంత్య దినాల్లో జరగబోయే సంగతులు చెప్తాను రండని ఒక్కొక్కరిని దీవించడం మొదలుపెట్టాడు. వాళ్ళ తండ్రి దీవెన కావాలి, వాస్తవమే. దైవ సేవకుని దీవెన కూడా కావాలి. ఈ యాకోబు యొక్క 12 మంది కొడుకులయ్యా ఇటు తండ్రి చేత దీవించబడ్డారు, అట్ ద సేమ్ టైం దైవజనుల చేత కూడా దీవించబడ్డారు. ఈ తండ్రి చేత దీవించబడినప్పుడు యోసేపు గురించి వాళ్ళ నాన్న ఏమని దీవించాడంటే, ఫలించడు కొమ్మ అని దీవించాడు. ఊట వద్ద ఫలించడు కొమ్మ అని దీవించాడు. నీ రెమ్మలు గోడ దాటి విస్తరిస్తా వ్యాపిస్తాయని దీవించాడు. బాగానే ఉంది. మరి దైవజనుడు దీవెన ఎలా ఉంది? ద్వితీయోపదేశకాండంలోకి రండి. దైవజనుడు యొక్క దీవెన ఎలా ఉంది? 33వ అధ్యాయంలోకి రండి, 17వ వచనం చదవండి. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు. ఆ మాట చూడండి, ఆ మాట చేయండి. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వంటివి, వాటి వలన అతడు సందర్భాన్ని మనం చూస్తాం. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు అని చెప్పాడు. గురుపోతు అంటే అడవి దొన్న, స్తోత్రం, అడవి ఎద్దు. అది ఎంత బలంగా ఉంటుందో తెలుసా? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రభు చిత్తమైతే గురుపోతు గురించి ఒక మెసేజ్ రెడీ చేస్తాను, చెప్తాను. దేవుడికి స్తోత్రం. తొందరపడద్దు. హల్లెలూయా. చాలా బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో మాట చెప్పనా? యోసేపుని మోసే దైవజనుడు ఏమేమి దీవిస్తున్నాడంటే, పొదలో ఉన్నవాని కటాక్షం, మోషే దీవించే దీవెన, పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు తల మీద ఉండునుగాక అని చెప్పి అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వంటివి అన్నాడు. నిజంగా యోసేపు జీవితం నిజంగా అంత బలంగా ఉన్నాడండి దేవుడిలో. దైవజనుడి దీవెన మన మీద ఎప్పుడూ ఉంటుంది. మా పాస్టర్ గారు అన్నాడు నాతో, నేను రక్షణ పొందేటప్పుడు, నన్ను వెస్లీ నువ్వు సేవకుడు అవుతావురా అన్నాడు. మా ఇంట్లో పాస్టర్ గారే లేరు అయ్యా, మా ఇంట్లో ఎవరు పాస్టర్లు లేరు. అవుతావు అంతే. దైవజనుడు దీవెన మన తల మీద ఎప్పుడూ ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు మోజెస్, దైవజనుడైన మోషే ఒక ప్రవచనాత్మకంగా యోసేపుని దీవించాడు. గురుపోతు వంటి కొమ్ములు, అతని కొమ్ములు అలా ఉంటాయి. అంటే ఇక్కడ కొమ్ము బలానికి సాదృశ్యంగా ఉంది. యోసేపు అన్నదమ్ములను చూడండి, యోసేపు జీవితాన్ని చూడండి, ఎంత బలంగా ఉన్నాడో దేవుళ్ళు. ఈ కొమ్ములు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, నువ్వు శత్రువుతో పోరాడి జయాన్ని పొందాలి, అంతేగాని ఇతరులను ఆ కొమ్ముతో పొడవటానికి కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకెందుకు ఆ కొమ్ము బలంగా దేవుడు ఇచ్చాడంటే, కొన్నిసార్లు కొంతమంది మోకసేత్తో పొడుతూ ఉంటారు పక్కల్ని, అందుకోసం కాదు దేవుడు నీకు ఇస్తా. నీకు కొమ్ము అనే బలం ఎందుకు ఇచ్చాడంటే, శత్రువుతో నువ్వు పోరాడాలి. ఆ దైవజనుడు ప్రణాళిక చూడండి. నువ్వు శత్రువుతో పోరాడి నీ కొమ్ము గొరుపోతు వంటి కొమ్ములా ఉండి అంత బలంగా ఉండాలి నీవు. నిజంగా యోసేపుకి శోధన రాలేదా? చెప్పండి, రాలేదా? వచ్చింది. పోరాడాలి లేదా? మరి యోసేపు అన్నదమ్ములు చూడండి, ఒక్కొక్కడు మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంది. ఒక్కొక్కడు పరిస్థితి, ఒకడేమో కట్టల పొంలో కాడేస్తూ ఉంటాడు, ఒక్కొక్కడు మెంటాలిటీ ఒకలా ఉంది. కానీ ఈ అన్నదమ్ముల్లో ఎవ్వరికి కూడా యోసేపు లాంటి మనస్తత్వం రాలేదు.
ఆ దైవజనుడు దీవెనే స్పెషల్ అండి. ఆమెనంటారు ఒకసారి. అందుకే దైవజనుల దీవెన మన తల మీద ఎప్పుడూ ఉండాలి. వారి చేతులు ఉంటే చాలు, వాళ్ళు మన కొరకు చిన్న ప్రార్థన చేస్తే చాలు, అంతే. ఆ దీవెన మన మీద ఎప్పుడు నిలిచి ఉండునుగాక. కృపకు దేవుడు మనల్ని పాత్రులుగా మార్చునుగాక. శోధనలో కాపాడబడ్డాడు. కల వచ్చిన, ఆ దర్శనం వచ్చిన యావత్తు నెరవేర్చబడ్డాడు. గుంట్లో పడిపోయిన సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. ఎంత బలంగా గురుపోతు వంటి బలాన్ని పొందుకున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే ఈ గురుపోతు ఎవడికి లొంగదండి. అసలు ఎవడికి లొంగదు. అసలు అంత స్ట్రాంగ్గా ఉండదు. చాలా వేగంగా పరిగెడతా ఉంటుంది. దేవుని పిల్లలు శత్రువుతో పోరాడే విషయంలో ఎక్కడ బెండ్ అవ్వద్దు. అంత బలంగా మీరు ఉండాలి. అందుకోసం దేవుడు నీకు గురుపోతు వంటి బలాన్ని యేసు నామంలో ఇచ్చునుగాక. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తాడు నువ్వు దేవుళ్ళు ఎంత బలంగా ఉండాలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయనలో మీరు బలంగా ఉండండి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు అదిగో అపవాది తంత్రాన్ని మీరు ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. తుదకు నా ప్రియ సహోదరులారా, మీరు క్రీస్తులో బలవంతులై ఉండండి. ఎందుకంటే మీరు పోరాడేది శరీరులతో కాదు, అపవాదితో. రోజు మనకు యుద్ధమే, రోజు మనకి పోరాటమే. దేవుడు నీకు అపవాదిని ఎదుర్కోవటానికి కావలసిన బలాన్ని ఇచ్చునుగాక. పౌలు అనండి, పౌలు సింహంతో పోరాడాడు. ఆయన ఇలా అంటాడు, సింహము నోట నుండి నన్ను దేవుడు తప్పించాడు, నా ప్రక్కనే నిలిచి బలపరిచి అంటాడు. కొన్నిసార్లు మన పోరాటం, విశ్వాస జీవితం అంత ఈజీ కాదు. ఈ కొమ్ము దేవుడు నీకు ఎందుకు ఇస్తానంటే నువ్వు దేవునిలో బలంగా ఉండాలి, కానీ ఎక్కడ బలహీనం అవ్వకూడదు, ఎక్కడ బలహీనుడుగా మిగిలిపోకూడదు. దేవునిలో అపవాదిని ఎదుర్కోవటానికి, యుద్ధం చేయటానికి, రోజు నీ పోరాటంలో గెలుపు సాధించడానికి దేవుడు నీకు సహాయము చేయునుగాక. పరిగెత్తే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇంకొక మాటలో చెప్పనా, యోసేపుకి ఆ కొమ్ము, గురుపోతు వంటి కొమ్ము, అంత బలం, జ్యేష్ఠత హక్కు కూడా ఆయనకి దేవుడిచ్చాడు. వాస్తవంగా జ్యేష్ఠులని ఎవరిని అంటారు? ఇంట్లో పెద్దోళ్ళు. జ్యేష్ఠులకి రెండంతలాగా ఇవ్వాలంటే భాగం. ఇంట్లో ఎవరైనా పెద్ద కొడుకుంటే, పెద్ద కూతురుంటే, అమ్మ వందనాలమ్మా మీకు రెండంతల భాగం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు చెప్పారు, రెండంతల భాగం వాళ్ళకి ఎంత ఇచ్చావు నాకు ఇదిగో అని కాదమ్మా, మీరు మంచోళ్ళే. చరిత్ర ప్రకారంగా మనం చదివితే జ్యేష్ఠులకి రెండంతల భాగం ఇవ్వాలి. వాస్తవంగా యాకోబు 12 మంది కొడుకుల్లో జ్యేష్ఠుడు ఎవడు? రూబేను. రూబేనికి రావాలా దీవెన. బా, నాయకుడు. యోసేపు నాయకుడి స్థానంలో ఉంచాడు. ప్రజలకి కరువు వస్తే ఆయన దగ్గరికి వస్తున్నారు, కష్టం వస్తే ఆయన దగ్గరికి వస్తున్నారు. ఏం దీవెనండి బాబు. గురుపోతు వంటి బలం. నిజంగా సికింద్రాబాద్ డేవిడ్ రాజయ్య గారని ఒక గొప్ప దైవజనుడు, యేసన్న గారికి సమకాలికులు, ఆయన ప్రాణ స్నేహితుడు. అన్నకి పెద్దగా ఎక్కువ స్నేహితులు కాదు, ఇద్దరు, మోహన్ సిలాదరస్ గారు, సికింద్రాబాద్ డేవిడ్ రాజు, వీళ్ళిద్దరితోనే ఎక్కువగా అయ్యగారు ఉండేవారు. సికింద్రాబాద్ డేవిడ్ రాజు అయ్య గారి దగ్గర చాలామంది శిష్యులు తయారయ్యారు. అందులో ఘనమైన శిష్యులు దేవుడు ఏర్పాటు చేశారు. ఓ పక్కన, ఇటు పక్క చూస్తే రామగుండం సురేష్ అయ్య గారు, ఇటు పక్క చూస్తే జయరాజ్ అయ్య గారు, మన జర్మీ అన్న గారు కూడా అక్కడే విశ్వాస జీవితం. సో ఇలాంటి గొప్ప గొప్ప సేవకులందరినీ కూడా కనులైన సేవకుల దగ్గర బలెంటి సేవకులను తయారు చేశారు. నేను ఆశిస్తాను దైవ సేవకుల దీవెన ఎప్పటికీ మన మీద ఉండునుగాక. జ్యేష్ఠత్వపు హక్కు రూబేనికి రావాలి వాస్తవంగా, కానీ రూబేను తండ్రి పరుపును అపవిత్రపరిచాడు. యోసేపేమో బలంగా దేవునిలో పరిశుద్ధత విషయంలో చాలా బలంగా ఉన్నాడు.
అందుకే జ్యేష్ఠత్వపు హక్కు యోసేపుది అయిపోయింది. చూడండి, ఆ రెఫరెన్స్ కూడా మీకు కోట్ చేస్తా. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 5:1. ఫస్ట్ క్రోనికల్ చాప్టర్ 5:1. 5:1. ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని. జ్యేష్ఠుడై ఉన్నాడు కానీ, కానీలోనే ఉంది పెద్ద గూని. తన తండ్రి పరుపును తాను పెళ్లి చూపుల దగ్గరికి వెళ్తా ఉంటారు. పెళ్లి కొడుకు ఏమన్నా అలవాటు ఉందండి? ఏమీ లేదు, కానీ అప్పుడప్పుడు జస్ట్ సినిమాకి వెళ్తాడండి. అవునా? మళ్ళీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ వస్తారా? ఏమీ లేదు కానండి, అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాడండి. ఏమీ లేదు, ఏడాదికి ఒకసారి, పండగ పూట ఎప్పుడో ఒకసారి అండి. గాని అంటేనే దాంట్లో పెద్ద గూని ఉంది. ఇక్కడ రూబేను గురించి చదువుతున్నారు, చదవక. జ్యేష్ఠుడై ఉన్నాడు గాని తన తండ్రి పరుపును అపవిత్ర పరచుట వలన అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపుకి ఇవ్వబడింది. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడు. అందరూ చప్పలు కొట్టండి ఒకసారి. కొట్టిది గట్టి కొట్టొచ్చు కదా. నేను ఆశపడుతున్నాను, దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని దైవజనుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాటల చేత స్థిరపరిచి కట్టునుగాక. ఒక అద్భుతమైన ఈ బలిపీఠం దగ్గర ఈ కొమ్ము దేవుని బలాన్ని సూచిస్తూ ఉంది. నువ్వు కూడా దేవునిలో అపవాదిని ఎదుర్కోవటానికి దేవుడు నీకు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకుని తుదకు ప్రభునందు బలవంతులై ఉండడానికి, ఎక్కడ అపవిత్రత అనేది నీకు అంటుకోకుండా కాపాడుకోవడానికి, శత్రువుతో జయించటానికి. ఇదిగో యోసేపు ఎలాగా జ్యేష్ఠత్వ హక్కు సంపాదించుకున్నాడు. యోసేపు యొక్క బలము గురుపోతు వంటి బలంగా ఉన్నదో, ఓ ఉన్నతమైన ఆశీర్వాదం తన తల మీద ఉన్నట్లుగా నువ్వు కూడా దేవునిలో అంత బలంగా ఉండటానికి గొప్ప బలముతో దేవుడిని నడిపించునుగాక. ప్రతి దీవెన నీకు సొంతమగునుగాక. అలాగూ దేవుడు నీ కృపచేత నడిపించునుగాక. రైట్, 3వ మాటలకు వెళ్ళిపోదాం. సమయం వేగంగా పరిగెడుతుంది, నేను కూడా పరిగెత్తాలి. 3rd one, 3వ కొమ్ము. సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 13వ వాక్యం. సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 13వ వాక్యం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకించెను. ఆమేన్, హల్లెలూయా. 3వది దేవుని అభిషేకం అనండి. సో మరలా రిపీట్గా చెప్తున్నాను. బలిపీఠానికి 4 వైపులా 4 కొమ్ములు ఉండాలి. 1, ఆ కొమ్ము దేవుని రక్షణ. 2, ఆ కొమ్ము దేవుని బలం. సో 3వది కొమ్ము పేరేమిటంటే దేవుని అభిషేకం. ఇప్పుడు సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించేటప్పుడు ఏం తీసుకున్నాడు? ఒక కొమ్ము తీసుకుని ఆ కొమ్ములో తైలాన్ని పోసి ఆ తైలము చేత దావీదుని అభిషేకించాడు. దేవుని ఏర్పాటు చాలా గొప్పదండి. దేవుడు ఎప్పుడు తన సేవ కోసం ఎవరిని ఎన్నుకుంటాడో మనకు తెలియదు. మనుషులు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా అంతరంగాన్ని చూస్తూ ఉంటారు. మనుషులు పైన వీళ్ళు సూపర్, వీళ్ళు సెలెక్ట్ చేసుకు, వీళ్ళు బెస్ట్ అని పైన సెలెక్ట్ చేసుకుంటాం మనుషులు. మనం అందరూ కూడా పైనే చూస్తూ ఉంటాం. కానీ హృదయంలో ఎవరికి భారం ఉందో, హృదయంలో ఎవరు ఆ బలిపీఠం మీద మండాలని ఆశతో ఉన్నారో, ఎవరు దేవుని కోసం బలి అర్పణగా చేయబడాలనుకుంటారో వారిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రవక్త కూడా అనుకున్నాడు, పెద్దోడే అనుకున్నాడు. కాదు, దేవుడు కోరుకోలేదు. రెండో వాడిని కోరుకోలేదు. ఇట్లాగా ఇంకెవరైనా ఉన్నారా? తండ్రి దృష్టిలో కూడా లేడు దావీదు. ఉన్నాడులేండి, ఎక్కడో ఉంటాడు, ఎప్పుడు గొర్రెల దగ్గర ఉంటాడు. తీసుకొచ్చిన వెంటనే ఆ తైలపు కొమ్ముని తీసుకుని తైలంతో నింపి అభిషేకించడానికి అలా చేతులు ఎత్తినప్పుడు దేవుని ఆత్మ అంటుంది, నేను కోరుకున్నవాడు ఇతడే.
అసలు దేవుని ఏర్పాటు చూడండి. అసలు ఈ ఉదయకాలం నేను మనసులో ఆలోచించాను. ఈ రాత్రి ఈ ప్రార్థన, ఈ వర్తమానాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో దేవుడు కొంతమందిని ఆయన సేవ కోసం కోరుకునుగాక. ఆయన ఏర్పాట్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన పని కోసం వాడబడతారు. దేవుని సేవ భుజస్కంధాల మీద వేసుకోవటానికి లోపల అభిషేకం అనే మంటుంటే చాలండి. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి దేవుని కోసం అని దేవుడు నేను వాడుకుంటాడు. అది ఏదైనా పని ఒక సండే స్కూల్ పరిచర్య కావచ్చు, ఒక వాలంటరీ పరిచర్య కావచ్చు, ఏదో ఒకటి దేవుని పని నీ ద్వారా జరగాలి. అది నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి దేవుడు నీకు చేస్తాడా, ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను, దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు రాబోయే కాలానికి సేవకులుగా మార్చబడుదురుగాక. ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న వారిని, దేవుడు కోరుకున్న వారిని ఖచ్చితంగా ఆయన పని కోసం నియమించునుగాక. ఇప్పుడు సమూయేలు ప్రవక్త ఆ తైలపు కొమ్మును తీసుకుని అభిషేకించినప్పుడు సౌలు దేవుడు తొలగించి దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు. ఈరోజు కూడా ఆయన ఏర్పాట్లో ఉన్నవాళ్ళు సేవలో అంతము వరకు కూడా వారు కాపాడబడుదురుగాక. దావీదుని గురించి ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. 89వ కీర్తన 20వ వచనం చూడండి. 89:20. నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై, నా చెయ్యి ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంటది. నా బాహుబలం అతన్ని బలపరచు. ఎప్పుడు నేను బలపరుస్తా ఏ ఉంటాను. శత్రువును అతని మీద జయం పొందడు. అసలు ఏ శత్రువు కూడా ఆ వ్యక్తి ఎదుట జయం పొందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. ఆమేనని చెప్పండి ఒకసారి. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని మాటలు దావీదు గురించి ప్రవచనాలు. ఏ శత్రువు కూడా అతని మీద జయం పొందడంట. దావీదుకి దేవుడు ఎలాగే కృపించాడు? అభిషేకం. నేను ఒక మాట చెప్తానండి. ఆ దినాల్లో పాత నిబంధన గ్రంథంలో రాజుల్ని అభిషేకించాలన్నా, యాజకుల్ని అభిషేకించాలన్నా ఈ తైలపు కొమ్ముని వాడేవారు. ఇప్పుడు ఈ కొమ్ము అభిషేకానికి గుర్తుగా ఉంది. నేను ఖచ్చితంగా ఈ మాట ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. నీ ఇంటి మీద, నీ గుండెల్లో కూడా అభిషేకం ఉంటే ఏ శత్రువు కూడా నీ మీద జయం పొందలేడు. ఈరోజు చాలా కుటుంబాల్లో శత్రువు పనిచేస్తున్నాడు. ఫ్యామిలీలో చాలా శత్రువు పనిచేస్తున్నాడు. పిల్లల చదువు విషయంలో వాళ్ళని చదువుకోనివ్వకుండా శత్రువు పనిచేస్తున్నాడు. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నీ ఇంటిని కట్టుకోవడానికి కావలసిన అద్భుతమైన అభిషేకం దేవుడు నీకు ఇచ్చునుగాక. దావీదు చిన్న వయసులోనే అంత రాజ్యాన్ని పరిపాలన చేయటానికి, నిజంగా ఆ స్థానంలో ఉండి చక్కని ఆలోచన చెప్పటానికి ఎలాగా ఆయనలో ఉన్న ఆయన్ని దేవుడు అభిషేకించిన విధానం అంత గొప్పది. మీ జీవితంలో కూడా మీ ఇంటిని కట్టుకోవడానికి, మీ ఉద్యోగంలో కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆత్మదేవుడు చక్కగా నడిపిస్తూ ఉంటాడు. అన్నిటినీ ఈజీగా చేయటానికి దేవుడు మీ అందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం మీరు ఆత్మీయంగా బలపడటానికి. హల్లెలూయా ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నాతో నీవు ధైర్యమే కలిగేనా, శ్రమలు శోధించినా నాతో నీవు ధైర్యమే
ప్రాణం పోయే చప్పట్లు, తుది శ్వాస వరకు నీతో, ప్రాణం పోయేంత వరకు నీ శ్వాస వరకు నీతో. చేతులెత్తి నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా సయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా సయ్యా, నీతో. అందరూ చేతులెత్తి నీవే కావాలి సయ్యా, నీతోనే అయ్యా, నీవే కావాలి, నీతోనే ఉంటా. హల్లెలూయా. మనకందరూ తెలిసిన మాట, శక్తి చేత కాదు, బలముతో కాదు, ఇది నా ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఆమేనండి. సో కొన్నిసార్లు మన ఇంటిని కట్టుకోవడం కష్టమైపోతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారే, ఒక్కొక్కళ్ళ మైండ్ ఒకలా ఉంటుంది. మరి దావీదు ఎంతమందిని ఎలా పరిపాలన చేయగలిగాడు? ఆత్మజ్ఞానం. ఇంట్లో నలుగురిని, భర్తని, భార్యని, ఇద్దరు పిల్లల కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టమవుతుంది. ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, మగపిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు. ఈ కుటుంబాన్ని నడిపించడానికి తండ్రి పడుతున్న వేదన చాలా కష్టంగా ఉంటుంది. ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను, ఈ తైలపు కొమ్ముతో నువ్వు నింపబడితే ఆ ఆత్మ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు, ఆత్మ జ్ఞానం నీకు ఇస్తాడు. మోషే చనిపోయినా యెహోషువ అంత గొప్ప సేవ చేయగలిగాడంటే, నాయకుడు లేకపోయినా అంత ఘనమైన పరిచర్య చేయగలిగాడంటే, యెహోషువ గురించి మనం చదివితే జ్ఞాన ఆత్మపూర్ణుడు. ఆమేన్. ఈ ప్రత్యక్ష గుడారంలో నిర్మాణ పనులన్నీ చేసిన ఒక ఆయన ఉన్నారు. చెప్పండి. బెసలేలు. జ్ఞాన ఆత్మపూర్ణుడు. నేను ఆశిస్తాను ఈ అభిషేకం అనే కొమ్ముతో మీ హృదయం నింపబడునుగాక. గుడ్. ఇక చివరి కొమ్ము గురించి చదువుకుని ముగించుకుందాం. ఆఖరి మాట, యెహోషువ పుస్తకం 6వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. అలాగూ 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బోరలు పట్టుకుని 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము పట్టుకుని ముందుగా నడవలను. ఓకే. 7వ దినం మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా, యెహోషువ పుస్తకం అయ్యా 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ యాజకులు బోరలు ఊదవలెను. యాజకులు బోరలు ఊదాలి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని మానకుండా ఆ కొమ్ములతో ధ్వని చేయుచు ఉండగా, మీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేస్తా ఉంటారు. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును. పట్టణ ప్రాకారాలు కూలిపోతాయి. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. రైట్. ఆఖరి కొమ్ము, ఈ బలిపీఠం యొక్క 4వ కొమ్ము పేరేంటంటే దేవుని విజయం అనండి. అబ్బా, ఎంత చక్కని మాట, దేవుని విజయం. నాతో కలిసి కొన్ని మాటలు మీరు చెప్పాలి. 7 యాజకులు, 7 బోరలు, 7 రోజులు, 7వ రోజు 7 సార్లు. ఏడ్చినట్టు ఉందన్నట్టున్నది. మీరు మంచోళ్ళందరూ ఆమె చెప్పండి ఒకసారి. ఈ సందర్భం చూడండి, ఎంత దేవుని ప్రణాళిక. యాజకులు ఎంతమంది ఉండాలంట? 7. సంపూర్ణతకు గుర్తు కదా మామూలుగా. ఎన్ని రోజులంట? 7 రోజులు. ఎన్ని బోర్లంట?
7 బోర్లు. ఎన్నిసార్లు అంట? 7 సార్లు. 7వ రోజు 7 సార్లు. అసలు దేవుడు ఎంత సంపూర్ణతను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. 7 అనే సంఖ్య సంపూర్ణత గుర్తు. ఈరోజు నిజంగా నీ ఆత్మీయ జీవితంలో ఈ బలిపీఠాన్ని, ఈ కొమ్మును పట్టుకున్న వాళ్ళకి జయం రావాలంటే, దేవుడు ఆల్రెడీ జయవీరుడు, జయశాలి. ఆయన దగ్గరికి వచ్చిన వ్యక్తులు అయిన మనకు కూడా జయం రావాలంటే ఖచ్చితంగా నీలో సంపూర్ణత అనేది కావాలి. బైబిల్ ఏమంటుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకి జయమే. ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గరకు వచ్చిన వాళ్ళకి జయం దొరుకుతుంది ఖచ్చితంగా. అయితే ఈ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు ఈ సందర్భాన్ని యెహోషువ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎరుకో ద్వారాలన్నీ కూడా మూతవేయబడి ఉన్నాయి. ఎటువైపు వెళ్ళటానికి అవకాశం లేదు. సమైక్య ఆంధ్ర వచ్చినప్పుడు టైర్లు రోడ్ల మీద మొత్తం ఎలాగా స్ట్రైక్ చేసి ఎటు వెళ్ళటానికి దారులు లేవు. హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఎటువైపు చూసి నాకు బాగా గుర్తు, ఆ టైంలో మా అమ్మగారికి హెల్త్ బాగా, కాకినాడ దగ్గరికి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్తుంటే కరెక్ట్గా మమ్ముడు వారం దాటి ఇక ముర్రముళ్ళ దగ్గరికి వెళ్తాం. ఆ బ్రిడ్జి దగ్గర వేసారు మొత్తం టైర్లు. ఇక ఎటు వెళ్ళటానికి లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో చేలోంచి దారి చూపించారు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే కొన్నిసార్లు దారులన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి మన జీవితాల్లో. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటుంది. గర్భఫలం విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు, నీ పిల్లల భవిష్యత్ విషయం కావచ్చు, గవర్నమెంట్ సీట్ విషయంలో కావచ్చు. ఏ విషయంలో నీకు రావాలనుకున్న దీవెన కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ డోర్ క్లోజ్ అయిపోయిందో ఒకటే కండిషన్, ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి ఈ కొమ్మును పట్టుకున్న వెంటనే నీకు జయం రావాలంటే సంపూర్ణతలోకి వచ్చేయాలి. మీరు ఎలా చెప్పగలుగుతారు? 7 అంటే సంపూర్ణ సంఖ్య. అది 7 సార్లు వాళ్ళు 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు ఆ ప్రాకారాలు కూలిపోయినవి. 7 యాజకులు, 7 బోరలు. ఎంత ఆత్మీయ అనుభవాలు చూడండి. దీన్ని ఆత్మీయంగా బలిపీఠంతో పోల్చి చెప్తాను చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథంలోకి రండి. 118వ కీర్తన. 118వ కీర్తన 27వ వచనం చదవక. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఓకే. ఉత్సవ బలి పశువు తాళ్ళు బలిపీఠపు కొమ్ములకు కట్టేయాలి. చాలు. ఈ బలిపీఠం యొక్క పశువు యొక్క తాళ్ళు బలిపీఠ కొమ్ము కట్టేసేయాలి. అంటే ఇక ఎటు వెళ్ళటానికి లేదు. సంపూర్ణ సమర్పణ. ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక ఎటు వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. బంధించేసే అనుభవాలు. నేను అదే అంటాను, నీలోనికి ఆ సంపూర్ణ త్యాగం, సంపూర్ణ భక్తి, సంపూర్ణతలోనికి నువ్వు వచ్చేస్తే, అక్కడక్కడ ఆఫ్ చేస్తున్న భక్తిని కొంచెం సంపూర్ణతలోకి తీసుకొస్తే, నీ ఎదుట మూయబడిన ద్వారాలన్నీ దేవుడు డోర్స్ అన్నీ ఓపెన్ చేయనుగాక, ప్రాకారాలని కూలిపోనుగాక, ప్రాకారములు పడగొట్టు దేవుడు నీకు ముందుగా నడుచునుగాక చేస్తాడు ఆయన. నువ్వు చేయవలసిన ఒక్క పని ఉంది. ఈ బలిపీఠాన్ని దగ్గర ఆ బలి పశువుని ఆ తాళ్ళు తీసుకుని ఆ కొమ్ములు కట్టేసేవారు, బంధించేసి. నీకు దేవునికి మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. సౌలు మైండ్ సెట్ మీరు చూడండి. దేవుడు పని సగం చేసేవాడు. మీ ఆత్మీయ జీవితంలో సగం ఈ రోజుకి ఫుల్ స్టాప్ పెట్టేసి సంపూర్ణతలోనికి, మీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఇంకా పరిపూర్ణతలోకి రాలేదో, మీ విజయాన్ని అడ్డుకుంటున్నది ఏదో, అది మీ అంతరాత్మకు తెలుసు. నేను ప్రత్యేకంగా భూతద్దం పెట్టి మీకు చెప్పక్కర్లేదు. నీ మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది ఏ విషయంలో ఇంకొంచెం సంపూర్ణత రావట్లేదు. ఇప్పుడే నీ మనసులో ఒక తీర్మానం వచ్చి విడిచిపెట్టు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. అన్ని విషయాల్లో అత్యధికమైన విజయం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందామా? 1 కొరింథీ 15:57. 1 కొరింథీ 15:57. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు చేయము, మనకి చేయము.
రోమపత్రిక 8:37. అన్ని విషయాలలో విజయం. అన్ని విషయాలు. ఒక సేవకునిగా, ఒక అన్నయ్యగా నేను ఆశపడుతున్నాను, ఏ విషయాల్లో నీకు ఇంకా జయం రాలేదు, ఇదిగో ఇక్కడ బలిపీఠం ఈ కొమ్ము నీకు నేర్పిస్తుంది. నీకు విజయం రావాలంటే బంధించబడిన అనుభవం. యేసు ప్రభు మన కోసం ఎంతగా ఒక బలి పశువుగా చేయబడ్డాడు. మనల్ని కూడా దేవుడు ప్రేమ బంధం చేత ఆకర్షించాడు. సో నీ భక్తి ఎక్కడ? ప్రార్థన చేసే విషయాల్లో, ఉపవాసం ఉండే విషయాల్లో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, సేవని ఆదుకునే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, ఏ కార్యాల్లో ఇంకా సంపూర్ణత రాలేదో, నీకు విజయం రాకుండా అదొకటే అడ్డుపడతా ఉంది. ఇప్పుడు చూడండి, కొన్ని వస్తువులు స్ట్రక్ అయిపోయి ఉంటాయి. ఎక్కడో చిన్నది ఎక్కడో అడ్డుపడి ఉంటుంది. అది తీసిన వెంటనే క్లియర్ అయిపోతుంది. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విజయం రాకుండా అడ్డుపడుతున్న దాన్ని నువ్వు తొలగించుకుని క్రీస్తుతో నీకు ఒక చక్కని బంధం ఏర్పరచబడితే ఖచ్చితంగా దేవుడు నీకు జయమిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ మాటలన్నీ దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. నేను ముగింపులోకి వచ్చాను. ఒకసారి తిరిగి నా పాట నాకు అప్పచెప్పండి. ఈ బలిపీఠానికి 4 వైపులా 4 కొమ్ములు ఉండాలి. ఏకాండంగా చేయాలి. ఇదిగో ఈ 4 కొమ్ములు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. ఆ పాఠం ఏంటో, ఈ ఒక్కొక్క కొమ్ము దేనికి గుర్తుగా ఉందో 4 కొమ్ములు వాటి ఆత్మీయ అర్థాలతో దేవుడు మనకు పాఠం చెప్పాడు. నెంబర్ 1, దేవుని రక్షణ అనే కొమ్ము. ఆ రక్షణ మనకి ఇచ్చాడు, ఆ రక్షణ కాపాడుకుందాం. నెంబర్ 2, దేవుని బలం. ఒక పశువు కాపాడుకోవడానికి ఆ కొమ్మే దానికి బలం. నువ్వు కూడా శత్రువు చేతిలోకి వెళ్ళిపోకుండా బలంగా దేవుళ్ళలో ఉండటానికి ఆ బలం చేతను నడిపించబడాలి. నెంబర్ 3, దేవుని అభిషేకం అనే కొమ్ము. నెంబర్ 4, దేవుని విజయం. సో ఈ విధంగా మనం అందరం నడిపించబడదాం. ఈ బలిపీఠము కొమ్ము నేర్పించిన ఈ పాఠం మన గుండెల్లో ముద్ర వేయబడి ఎప్పటికీ ఈ 4 కొమ్ములు మన జీవితంలో కలిగి జీవిద్దాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.